నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఊపందుకున్న ఎన్నికల ప్రచార కౌంట్డౌన్. రేపటి నుంచి బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజల్లోకి ప్రధాన పార్టీల అగ్రనేతలు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఇంజనీరింగ్ విద్యార్థులకు తక్షణ ఉద్యోగావకాశాలు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 44వ వార్షికోత్సవంలో మిజోరాం గవర్నర్ కంబంపాటి ఉద్ఘాటన. రాజకీయ పార్టీల కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. సువిధా పోర్టల్ను అందుబాటులోకి ఉంచామని స్పష్టీకరణ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే విజయం. పదాధికారుల సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, పార్టీ ప్రతినిధులు నిర్వహించే కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతికై సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేసేందుకు ముందస్తు అనుమతికై సువిధా పోర్టల్ను ఈసీఐ రూపకల్పన చేసిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తనకు వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి పంచడం సరికాదని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ హితవు పలికారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో తాను కమిషన్లు తీసుకుంటున్నట్లు ప్రచారం చేయడం బాధిస్తుందన్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోరంపూడిపై వంతెన నిర్మాణానికి అనువుగా 7 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందించానని ఎంపీ భరత్ రామ్ అన్నారు. కొన్ని పాంప్లెట్లు, ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట. 25% కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట. ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా. నేను అడుగుతా ఉన్నా, ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతా ఉన్నారు. అసలు ఎవరు పంచుతా ఉన్నారు? దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. 25% కమిషన్ తీసుకునే కుటుంబం మాది. మీకు ఇంకా తెలుసో తెలీదో, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ, ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను. మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు. నేను రాబోయే ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి ప్రత్యేక చెక్పోస్టులతో నిఘాలను కట్టుదిట్టం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలోని రామ్కో లెర్నింగ్ సెంటర్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా, సూర్యాపేట జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, సరిహద్దు నియోజకవర్గాల ఆర్ఓలు, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఐటీ, వాణిజ్య పన్నుల శాఖ, జీఎస్టీ, అటవీ, బ్యాంకింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వెంబడి నగదు, మద్యం, విలువైన వస్తువులు తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
అన్నట్టు నిజమే, గరికపాడు అనేది అంతకుముందు ఎక్కడో ఇచ్చాపురం అనో లేకపోతే తడ అనో లేకపోతే కొడుకొండ అనేటువంటి మేజర్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు మనకి 2 స్టేట్స్ వేరైనాక గరికపాడు ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథన్ అనేటువంటి చేస్తాం. ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం. ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్ ఉంది, ఇద్దరు కలెక్టర్స్ మధ్య, ఇద్దరు ఎస్పీ అండ్ సిపి మధ్యన. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యాయి. సిద్ధం సభలతో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సంకల్పించారు. ఇందుకోసం ఇడుపులపాయ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సైతం రేపటి నుంచే ప్రచార పర్వానికి తెరలేపింది. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు నుంచి తన ప్రచారానికి నిర్ణయించారు. అటు జనసేన సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మరింత బలపడేందుకు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది. రాబోయే ఎన్నికలతో తమ సత్తా చాటాలని భావిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి సారథ్యంలో ఎన్నికల ప్రచారానికి సై అంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలే తమ ప్రచార అస్త్రాలుగా మలచి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. రేపు ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం సిద్ధం యాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి వేంపల్లె, వీరపునాయనపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కడతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీతో కలిసి వెళ్లాలన్నది పార్టీ పెద్దలు నిర్ణయించిన అంశమన్నారు. 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందని, భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించిందని పురంధేశ్వరి ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టే దుస్థితికి రాష్ట్రానికి దాపురించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. 3 పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతోనే రామరాజ్యం సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయడం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క
ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు, ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. దేశంలోని ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటైనప్పుడే ఇంజనీరింగ్ విద్యార్థులకు వెంటనే ఉద్యోగం లభిస్తుందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 44వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి ధీటుగా ఎంతో అభివృద్ధి సాధించిందని, సమాచార విప్లవం కూడా దేశంలో వచ్చిందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో భవిష్యత్తులో ఇతర దేశాలపై ఆధారపడకుండా చదువుతో పాటు ఏదో ఒక అంశంలో నైపుణ్యం సంపాదించి విద్యార్థులు బయటికి రావాలని ఆకాంక్షించారు. డిఆర్డీఓ వంటి సంస్థలు జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులు పరిశీలించి ఆ రంగంలో నైపుణ్యం సాధించేలా కృషి చేయాలని కోరారు. విద్యా సంస్థలు కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్చుకోవడం, పరిశ్రమలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యల వలన విద్యా ప్రగతికి ఎంతో దోహదపడుతుందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సూచించారు. ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా కూడా రూపొందాలి. అప్పుడే విద్యతో పాటు స్కిల్ రెండు వస్తే వారికి ఉన్నటువంటి డిమాండ్ ప్రపంచంలో మరొకరికి ఉండదు. ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలని చెప్పి ఒక లక్ష్యం ఉంది మనకి. ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి? సెల్ఫ్ రిలయంట్ ఇండియా, స్వయం సమృద్ధితో కూడిన భారతదేశము. మనకు కావలసినవి మనమే ఉత్పాదన చేసుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉండడం, ఇతర దేశాల మీద ఉన్నటువంటి ఆధారపడటాన్ని తగ్గించడం, ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తే బాగా మార్కెట్ అవుతుంది, అది చూడవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ప్రజాగళం పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివై చంద్రచూడ్ మాట్లాడుతూ సమర్థత, నిజాయితీ, నిష్పక్షపాతిక వంటి లక్షణాలను చిన్నప్పటి నుండే అలవర్చుకుంటే ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో గొప్పదని, ఆ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు న్యాయవాద వృత్తిని గౌరవిస్తూ విద్యను అభ్యసించాలన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిని తాను ఎంచుకున్నట్లు చెప్పారు. న్యాయవాద వృత్తిని తాను దైవంగా భావిస్తాను అన్నారు. Lawyers hold a pivotal position within society because they are endowed with significant educational prowess and social influence. This combination of educational prowess and social influence garners a high level of trust
but also places on you as young lawyers to be a profound responsibility. Throughout our history, lawyers have played a crucial role in demystifying. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్ షోలతో పాటు ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధా యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామాగ్రి అనుమతులు సీఈఓ వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులందరూ బాధ్యతగా వారి విధులను నిర్వర్తించాలని తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్లను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూములు, అక్కడ నుండి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా అంశం దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో 293 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు సైమల్టేనియస్ జరగడంగా 2 స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వచ్చింది. దానికి సరిపోయే ఫెసిలిటీస్ ఉందా లేదని చూస్తున్నాము. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, దీనికి కావాల్సిన సెక్యూరిటీ స్పేస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సరిపడేంత స్పేస్ అని ఉందని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అన్ని అప్పుడే మార్క్ ఉంది. మనకు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము. ఏవైతే మే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతూ ఉంది. దీనికి తగ్గట్టుగా అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారీ జరుగుతూ ఉన్నాయి. నాకు టోటల్ 7 టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి 7 కాన్స్టిట్యున్సీలో. సో దీనికి అన్ని రకాలుగా తయారీ జరిగింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా ఎస్పీ గారి తరఫు నుంచి జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించి సమర్థులైన నేతలను ఎన్నుకోవాలని శ్రీకాకుళం జిల్లా వాసులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత అన్నారు. ఎన్నికల అధికారులు సైతం ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఓటు హక్కు అనేది ఆయుధం, ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ ఓటు హక్కును వినియోగించుకొని ప్రతిభ గల వారిని, ముఖ్యంగా మంచి నాయకుల్ని ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసి భారతదేశ అభివృద్ధికి మరియు ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని ప్రజాస్వామికంగా భారతదేశం ఈ యొక్క పరంపర కొనసాగుతుంది అనే వరవడి మనం సృష్టించాలి. ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశ రాజ్యాంగాన్ని మరొక పండుగ రాబోతుంది. శుభగడియలు.
భారతదేశానికి ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మంచి పేరు వచ్చింది. మంచి ఎన్నికల విధానం ద్వారా ఈ ఎన్నికలు మరలా ఇప్పుడు మే 13వ తారీఖున రావడం జరిగింది. ఈ 13వ తారీఖున జరుగుతున్నటువంటి భారతదేశ ఎన్నికలలో కీలకమైనటువంటి భూమిక ఓటరు వేసే ప్రతి అడుగు కూడా భారతదేశ అభివృద్ధికి భవిష్యత్తుకి ఒక బంగారు బాటగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనలాగా ఏ దేశంలో కూడా ఓటరు ఎన్నిక అనేది కొన్ని దేశాల్లో జరుగుతాయి, కానీ మనం చాలా బాగా ఇది ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటాం. గ్రామీణ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ ఆ రోజు ఒక ఇంటి దగ్గర ఉండి ఎక్కువ ఓటు శాతం పెంచడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మే 13వ తారీఖున వస్తే మనకు ఓట్ల పండుగ వస్తుంది కదా, అలాగే అందరూ ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఓటు వినియోగించుకొని ఓట్ల శాతం పెంచుతారని ఇంకా ఆశపడుతున్నాం. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ ద్వారా మా స్టార్ట్ ఎన్జిఓ సంస్థ కూడా పనిచేస్తుంది. ఈ విధంగా మేము ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క గ్రామం తిరిగి యువతను మంచి ఉద్దేశపరిచి ప్రతి ఒక్కరికి ఓట్లు వేసే విధంగా మేము తీర్చిదిద్దాలని, ఓటు శాతం పెంచాలని. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రతకు స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం ఏర్పాటుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని పరిశీలించారు. 7 అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్ ఏర్పాటుకు కళాశాలకు సంబంధించిన మ్యాపులను, కళాశాల విస్తీర్ణాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో జరిగిన 5 సంవత్సరాల యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వ్యవస్థలు నాశనం చేయడమే కాకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేశాడో మనం చూసాం. అందులో అవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఇంకా 45 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఏదైతే జగన్ని భారీ ఎత్తున ఓడించాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే కాళహస్తిలో ఈ పొద్దు ఇంత భారీ ఎత్తున చేరికలు వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవు. ఈరోజు అన్ని నియోజకవర్గాలు కూడా మా కూటమి కైవసం చేసుకోబోతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి అటు కేంద్ర నిధులు వరదలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలను తీసుకొచ్చి యువత ఉద్యోగాలు అంటామా, లేదా రైతులకు సంబంధించి వాళ్ళ గిట్టుబాటు ధర అంటామా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలను కూడా మంచి జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతులు తప్పనిసరని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రచార ప్రకటనలు, పెయిడ్ న్యూస్, మీడియా సంబంధాలు, నిబంధనలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. వాటి లెక్కలను ఏ రోజుకా రోజు అభ్యర్థులు నివేదికలు ఇవ్వాలని సూచించారు. 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే ఆదాయ పన్ను అధికారులకు తెలియజేయాలన్నారు.
ఎంసీసీ వైలేషన్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఈ జిల్లాలో వైలేషన్ కింద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మన జిల్లాలో ఈ అనౌన్స్మెంట్ నుంచి ఎంసీసీ వచ్చింది కాబట్టి డిఫరెంట్ పార్టీసు, డిఫరెంట్ వ్యక్తులు వారి యొక్క క్యాన్వాసింగ్ కోసం కానీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కోసం మన జిల్లాలో 123 అప్లికేషన్లు పర్మిషన్ కోసం మన జిల్లాలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 80 అప్లికేషన్స్ పర్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఒక 14 అప్లికేషన్స్ మనం రిజెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో పొలిటికల్ పార్టీస్కి కానీ మనం చెప్పేది ఏంటంటే పర్మిషన్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, సిఓ ఏపీ యొక్క గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము వితిన్ 24 hours లోపలనే నెసరీ నోడల్ ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ప్లేస్లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చిన వలన కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అటువంటి యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరు కూడా రిసార్ట్ చేయకుండా ఉండమని కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్, గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలౌ అవుతుంటాయి. కొత్త వర్క్స్ అలౌ చేయము. ఎక్సెప్ట్ ఎన్ఆర్జీస్లో మాత్రం శాంక్షన్ అయ్యి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళకి కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలౌ చేస్తాం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ సాంస్క్రిట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అంశంపై జరుగుతున్న జాతీయ కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకటరమణ హాజరై ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతీయ జ్ఞాన పరంపర, కంప్యూటర్ సైన్స్కు సంబంధించిన పోకడలపై వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఎన్నికల కోడ్ రాకతో టికెట్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. కోడ్ రాకముందు టికెట్ల రీసైక్లింగ్ ప్రోటోకాల్ పేరిట ఉచిత దర్శనాలతో దేవస్థానం ఆదాయానికి గండిపడేది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే టికెట్లను సైతం స్కాన్ చేయకుండా దర్శనానికి పంపుతున్న విషయాన్ని ఆలయ ఈవో రామారావు గుర్తించారు. సంబంధిత బాధ్యులపై చర్యలు చేపట్టారు. పాలక మండలి సభ్యులు నిత్యం టికెట్ రాకుండా చేస్తున్న అనధికార దర్శనాలకు ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది. కోడ్ రాకముందు ఈ నెల 10న 5,479 దర్శనం టికెట్ల ద్వారా 11,49,000 రూపాయలు ఆదాయం రాగా, కోడ్ వచ్చిన తర్వాత ఈ నెల 17న 8,120 దర్శనం టికెట్లతో 18,29,000 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ నెల 24న 9,877 దర్శనం టికెట్ల ద్వారా 21,74,000 రూపాయల ఆదాయం వచ్చింది. కోడ్ అమల్లో వచ్చాక ప్రోటోకాల్, అనధికార దర్శనాలు తగ్గడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని దుర్గగుడి అధికారులు తెలిపారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు, ఓటర్లను నగదు, మద్యం, బహుమతులు వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిన ఈ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. సి విజిల్ యాప్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్తో అనుసంధానం చేసే వెసులుబాటు కల్పించింది. అక్రమాలకు సంబంధించిన ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసిన ఫిర్యాదుదారుడికి సమాచారం తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు, ఓటర్లను నగదు, మద్యం, బహుమతుల వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఈ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడటం, నిబంధనలు ఉల్లంఘించినా, కులమతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు చేసినా ఈ యాప్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలో సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని భాషను ఎంపిక చేసుకుని టిక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ తర్వాత సెల్ ఫోన్ నెంబర్కు కేంద్ర ఎన్నికల సంఘం, కమిషనర్ ఆఫ్ ఇండియా నుంచి సంక్షిప్త సందేశం ద్వారా 4 అంకెలతో కూడిన నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ సెల్ ఫోన్లో ఎంటర్ చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. అనంతరం ఫోన్లో యాప్ ఓపెన్ అవుతుంది.
మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫోటోలు, వీడియోలు యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ సంబంధించిన ఇతర వివరాలకు 1950కు కాల్ చేయవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.